బీహార్లో మళ్ళీ ఎన్డీఏకే ప్రజలు పట్టం కట్టబోతున్నట్టు పలు సర్వే సంస్థలు తెలియజేస్తున్నాయి. పలు సర్వే సంస్థలు తెలియజేసిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టి ఎన్డీఏ మళ్ళీ అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సో ఈ సర్వే సంస్థలన్నీ చెప్పిన దాని ప్రకారం యావరేజ్గా ఎన్డీఏ కూటమికి 126 to 130 120 నుంచి 130 సీట్లు, మహాగఠబంధన్ అంటే కాంగ్రెస్ అండ్ రాష్ట్రీయ జనతాదళ్ కూటమికి సంబంధించిన మహాగఠబంధన్కు 106 నుంచి 110 సీట్లు, అట్లాగే ప్రశాంత్ కిషోర్కు చెందిన జనస్వరాజ్ పార్టీకి 7 నుంచి 10 సీట్లు, ఇతరులకు 4 నుంచి 6 సీట్లు రాబోతున్నట్టు సర్వే సంస్థలు తెలియజేస్తున్నాయి. అక్కడ బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మ్యాజిక్ ఫిగర్ 122 వచ్చిన వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. మిగతా అంటే ఇప్పుడున్న దాంట్లో అంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే ఎన్డీఏ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంట్లో మహాగఠబంధన్లోని భాగస్వాములైన రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీకి 77 నుంచి 78 సీట్లను సర్వే సంస్థలు ఇస్తున్నాయి. అండ్ కాంగ్రెస్ పార్టీ 20 నుంచి 21 సీట్లను కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాయి. అట్లాగే లెఫ్ట్ పార్టీస్ అంటే సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ ఈ 3 పార్టీలకు చెందిన వాళ్లకు 8 నుంచి 9 సీట్లు రాబోతున్నట్టు సర్వేలు తెలియజేస్తున్నాయి. అండ్ విఐపి అనే పార్టీ 1 నుంచి 2 సీట్లు, అట్లాగే టోటల్గా అంటే ఈ మొత్తం మహాగఠబంధన్ భాగస్వాములు వీళ్ళంతా టోటల్గా వచ్చేసి 106 to 110 సీట్స్. అండ్ ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ 55 నుంచి 56 స్థానాలు, అట్లాగే నితీష్ కుమార్కు చెందిన యునైటెడ్ జనతాదళ్ పార్టీకి 62 నుంచి 63 స్థానాలు, లోక్ జనశక్తి పార్టీకి 6 నుంచి 7 సీట్లు, హెచ్ఐఎం అనే పార్టీకి 2 నుంచి 3 సీట్లు, అండ్ ఆర్ఎల్ఎం అనే పార్టీకి 1 సీటు. సో టోటల్గా ఎన్డీఏ కూటమి భాగస్వాములందరికీ కలిపి 126 to 130 అంటే 126 నుంచి 130 సీట్లు రాబోతున్నాయి. అంటే ఇక్కడ మహాగఠబంధన్ అంటే కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీతో కూడిన కూటమికి దాదాపు వాళ్లకు మ్యాజిక్ ఫిగర్ అంటే 122కు ఆల్మోస్ట్ ఒక 12 నుంచి 15 సీట్లు తగ్గే అవకాశం ఉంది, అంటే మైనస్ అయ్యే అవకాశం ఉంది. అంటే అధికారానికి చేరుకోలేకపోవచ్చు. 12 నుంచి 15 స్థానాల్లో వాళ్ళు మైనస్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. 106 to 110 అంటే 22 వేసుకుంది. 122 అంటే ఇక్కడ 110 వచ్చినా కూడా ఇంకొక 12 సీట్లు వీళ్లకు మైనస్ కింద లెక్క, అంటే 12 తక్కువగా వీళ్లకు కనిపిస్తోంది. వేరే ఇక్కడ ఎన్డీఏ కూటమికి మాత్రం 126 to 130 అదే మ్యాజిక్ ఫిగర్ మనం ఇంత చెప్పిన 122. సో 122 అంటే ఆల్మోస్ట్ 4 సీట్స్ ఆధిక్యంలో కనిపిస్తోంది. అది కాకుండా ఇంకొక 3-4 ఎక్కువ సీట్లు కూడా రావచ్చు. అంటే 126 నుంచి 136 వరకు ఈ సర్వేలన్నీ కూడా ప్రొజెక్షన్ ఇస్తున్నాయి. సో జనస్వరాజ్ పార్టీ కొన్ని సర్వేల్లో 0 to 5% ఇచ్చింది. మ్యాట్రిక్స్ అనే సంస్థ 0 to 5% మాత్రమే ఇచ్చింది. బట్ ఇక్కడ ఇంకొక సర్వే సంస్థ ఇది ఎస్ఏఎస్ శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చిన దాని ప్రకారం అయితే జనస్వరాజ్కు 7 to 10% 7 to 10 సీట్స్ ఇస్తోంది. అండ్ అట్లాగే ఈ ఆత్మసాక్షి గ్రూప్ ఎగ్జిట్ పోల్స్లో మజ్లిస్ పార్టీకి 3 to 4 సీట్స్ కూడా ఇస్తోంది. అంటే జనస్వరాజ్ పార్టీ ప్రభావం యాక్చువల్గా మొత్తం పోలయ్యే ఓట్లలో 10% ఆ పార్టీకి వెళ్తాయనో, లేకుంటే జనస్వరాజ్ పార్టీ అంటే ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్గా మారే అవకాశం ఉందనో గతంలో అంచనాలు జరిగాయి. బట్ అందుకు భిన్నంగా మనకి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తెలియజేస్తున్నాయి. అంటే జనస్వరాజ్ పార్టీ కింగ్ మేకర్ అయ్యే అవకాశం లేదు, లేదా ప్రభుత్వం ఏర్పాటులో తన పాత్ర లేకుండానే ఏదో ఒక కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఒక సర్వేలో అయితే మ్యాట్రిక్స్ అనే సర్వేలో అయితే కేవలం 1% ఇస్తోంది. కొన్ని సర్వేలు 4 to 5% గ్యాప్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సి ఏంటంటే ఈ 2 కూటముల మధ్య ఈసారి భీకరమైన సమరం జరిగింది. ఆల్మోస్ట్ పోలింగ్కి ఒక 4-5 రోజుల ముందు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్టుగా, అంటే కాంగ్రెస్ కూటమి మహాగఠబంధన్ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా కనిపించింది. అండ్ మోరోవర్ మహాగఠబంధన్ తరపున
ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందే ప్రకటించారు. ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా మహాగఠబంధన్ ప్రకటించింది. కానీ ఇక్కడ ఎన్డీఏ మాత్రం తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. ఫలితాల తర్వాతే ప్రకటిస్తామని అమిత్ షా చాలా కేటగిరికల్గా చెప్పాడు ఆయన. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా ఒక ప్రచారాన్ని చాలా బలంగా తీసుకువెళ్ళినట్టు కొన్ని సర్వే ఏజెన్సీలు తెలియజేస్తున్నాయి. అంటే ఈ సర్వే ఏజెన్సీల ఫైండింగ్స్ ఏంటంటే, ఎన్నికల ప్రచారంలో మోడీ కానీ అమిత్ షా కానీ వాళ్ళు చేసిన క్యాంపెయిన్ అంటే గతంలో ఆర్జేడీ అధికారంలో ఉన్న కాలంలో అటవీ రాజ్యంగా పరిపాలించారు, జంగిల్ రాజ్గా బీహార్లో పరిపాలన సాగింది అనే క్యాంపెయిన్ పబ్లిక్లో బాగా కనెక్ట్ అయిందని కొన్ని సర్వేలు తెలియజేస్తున్నాయి. అంటే ఆ నేరేటివ్ని కౌంటర్ చేసే మెకానిజం ఇటువైపు నుంచి అంటే కాంగ్రెస్ కూటమి వైపు నుంచి లేకపోవడం వల్ల అది ఎన్డీఏకు లాభమైనట్టుగా, బీజేపీకి లాభం చేకూర్చినట్టుగా సర్వే ఏజెన్సీస్ తెలియజేస్తున్నాయి. అట్లాగే సరే, అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో కూటమి అధికారంలో ఉంది. ఇది మన జేడీయూ పార్టీ, నితీష్ కుమార్ పార్టీ అధికారంలో ఉంది. సో అక్కడ అధికారంలో ఉండడం కావచ్చు, పరిపాలన పరమైన ఇతర యంత్రాంగం కావచ్చు, మెషినరీ కావచ్చు, అండ్ ఇతరత్ర కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రిసోర్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ అధికారంలో ఉన్న కూటమికి అంటే బీజేపీ ప్లస్ జేడీయూతో కూడిన ప్రభుత్వానికి అడ్వాంటేజ్గా మారినట్టుగా మనకు పోలింగ్ సరళి ద్వారా మనకు కంప్లీట్గా అర్థమవుతుంది. అండ్ ఉమెన్ ఓటర్స్ అంటే మహిళా ఓటర్లు సంప్రదాయంగా చాలా వరకు నితీష్ కుమార్ వైపే ఉన్నట్టు ఈ పోలింగ్ సరళి ద్వారా కూడా అంటే సెకండ్ ఫేజ్ అయిన తర్వాత తేలింది. బికాస్ ఆయన డిస్ట్రిబ్యూటింగ్ బైసైకిల్స్ టు స్కూల్ గర్ల్స్ అండ్ ప్రొవైడింగ్ 10,000 టు ఉమెన్. నితీష్ కుమార్ ఏం చేశాడంటే ఎన్నికలకు ముందు సైకిళ్లను ఈ స్కూల్కు వెళ్ళే బాలికలకు పంపిణీ చేశాడు. రెండోది, ఒక్కొక్క మహిళా ఓటర్కు ఆల్మోస్ట్ ఒక 10,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం వాళ్లకు పంపిణీ చేసింది. సో 10,000 రూపాయలు ఒక్కొక్క మహిళకు. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ ఎన్డీఏకు అడ్వాంటేజ్ అయినట్టుగా మనకు సర్వే ఏజెన్సీల ద్వారా మనకు అర్థమవుతోంది. అండ్ మెనీ ఓటర్స్ అంటే ఈ అలయన్స్ల విషయంలో ఎక్కువగా మహాగఠబంధన్ కంటే కూడా ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపడానికే ఎక్కువ అంటే చాలా వర్గాలు అటువైపు మొగ్గు చూపినట్టుగా మనకు విజిబుల్గా కనిపించినట్టు మనకు తెలుస్తోంది. అందువల్ల ఏంటంటే గతంలో నిజానికి బీహార్లో ఈసారి ఎన్డీఏ కూటమి ఓడిపోతుందని కాంగ్రెస్ ఆర్జేడీతో కూడిన మహాగఠబంధన్ అధికారంలోకి వస్తుందని గతంలో అంచనాలు వచ్చాయి. పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో మాత్రం ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మ్యాట్రిజ్ అనే సంస్థ ఎన్డీఏ కూటమికి 147 to 167 ఇచ్చింది. సో నేను ఫస్ట్లో చెప్పిందేమో యావరేజ్గా అన్ని సర్వే సంస్థలకు సంబంధించిన సర్వే. అండ్ ఎన్డీఏ 147 to 167 అండ్ మహాగఠబంధన్ 70 to 90. అంటే 147 అంటే ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ కంటే ఇంకొక 25 సీట్స్ ఎక్కువగా వస్తాయని వాళ్ళు అంచనా వేశారు. అండ్ జన్ స్వరాజ్ పార్టీ 0 అయితే 0 లేదా ఒక 2 సీట్లు రావచ్చని మ్యాట్రిక్స్ సంస్థ తెలియజేసింది. అండ్ అదర్స్ 0 to 0 or 5 సీట్స్. అండ్ పీపుల్స్ పల్స్ అనే సంస్థ మాత్రం ఎన్డీఏకు 133 to 159 సీట్స్ ఇచ్చింది. మహాగఠబంధన్ 75 to 101. సో జన్ స్వరాజ్ పార్టీ యాస్టీస్గా 0 to 5 సీట్స్ అండ్ అదర్స్ కూడా 2 to 8 సీట్స్. అంటే పీపుల్స్ పల్స్ సంస్థ కూడా ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ 122 కంటే కూడా ఇంకా 11 సీట్లు ఎక్కువగా ఇస్తుంది. అంటే 133 పక్కాగా ఇచ్చింది. 133 క్రాస్ అయ్యి ఇంకొక 25 దాకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలియజేసింది. సరే, ఈ సర్వేలు ఎట్లా ఉన్నా కూడా ఈసారి కూడా ఎన్డీఏ అక్కడ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.